సంధ్య థియేటర్ హైదరాబాద్లో ఉంది, అంటే తెలంగాణ రాష్ట్రంలో. కానీ హీరో వచ్చేసి పాన్ ఇండియా స్టార్ సార్. ముఖ్యంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు హీరో అండ్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన, అంటే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా ఎదిగిన హీరో. సో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెరీ నెక్స్ట్ డే కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు సార్. ఆయన జాతీయ అవార్డు గ్రహీత అని పొగుడుతూ అలా అరెస్ట్ చేయడం కరెక్టా, మరి హైడ్రా వల్ల ఎవరో చనిపోయారు కదా, మీరు బాధ్యత వహించి మీరు అరెస్ట్ అవుతారా అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు నెక్స్ట్ డే మార్నింగే. అండ్ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇంకా చాలామంది నాయకులు అల్లు అర్జున్కి సపోర్ట్గా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప, అంటే వైసీపీ తప్ప మిగిలిన పార్టీల నాయకులు పెద్దగా స్పందించట్లేదు. ఎస్పెషల్లీ రాజకీయ ప్రముఖుడు, దాంతోపాటు సినీ ప్రముఖుడు అల్లు అర్జున్కి చిన్నమావయ్య అయిన పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటి వరకు దీని మీద స్పందించలే. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన బెయిల్ మీద రిలీజ్ అయ్యి వచ్చిన రోజున పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చేస్తూ ఉన్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది సార్ సోషల్ మీడియాలో కూడా. బట్ పవన్ కళ్యాణ్ రాలేదు, వచ్చి పరామర్శించలేదు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చినా కూడా అల్లు అర్జున్ కలవకుండా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు. ఎందుకు టీడీపీ అండ్ జనసేన ఈ 2 పార్టీలు సైలెంట్గా ఉన్నట్టు? అది మీరు వాళ్ళని అడగాలి, సమాధానం వాళ్ళు చెప్పాలి. అదే సార్, ఏదో ఉంటుంది కదా, స్ట్రాటజీ ఉంటుంది కదా. నేను పురంధేశ్వరి కూడా స్పందించారు సార్, ఒకసారి చదువుతాను. సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న కామెంట్ సార్ ఇది. అంటే మీరు అన్నట్లు ప్రభుత్వంగా రెస్పాండ్ కావడంలో ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక ప్రభుత్వం తీసుకుంటున్న చర్య కనుక పొలిటికల్ పార్టీగా రియాక్ట్ కావాల్సి ఉండే ఆ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్కు రియాక్ట్ కావడంలో కొన్ని పర్సనల్ డైమెన్షన్స్ కూడా ఉండొచ్చు. ఆయన సినిమా వారు, కుటుంబ సభ్యుడు, రాజకీయ నాయకుడు, 3 ఉన్నాయి డైమెన్షన్స్. కానీ పొలిటికల్ పార్టీగా టీడీపీ, జనసేన ఈ పరిణామాలపైన తమ అభిప్రాయం అయితే చెప్పాలి. రాజకీయ పార్టీ కెనాట్ సే దట్ ఐ వాంట్ బి సైలెంట్. నాకు ఏ అభిప్రాయము లేదని కూడా చెప్పచ్చు, తప్పేం లేదు. అది కూడా ఒక అభిప్రాయమే. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య వివాదం వచ్చినప్పుడు అప్పటి ఆర్థిక మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో చిదంబరం అడుగుతారు, మీ అభిప్రాయం ఏంటని. మై ఒపీనియన్ ఈజ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ దిస్ కాన్ఫ్లిక్ట్ అన్నాడు. అంటే అని సెంట్రల్ గవర్నమెంట్ నీడ్ నాట్ నెసెసర్లీ హ్యావ్ ఒపీనియన్ ఆన్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అండర్ ద సన్ అని. అంటే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య జరుగుతున్న ఆస్తి తగాదాలపైన ఏ అభిప్రాయము లేదు నాకు, అదే నా అభిప్రాయము. ప్రతి దానిపైన కేంద్ర ప్రభుత్వానికి అభిప్రాయం ఉండాలని ఏమీ లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. సో అలా అన్నిటిపైన అభిప్రాయం ఉండాలి అని రూలే లేదు. అభిప్రాయం లేకపోవడం కూడా ఒక అభిప్రాయంగా ఉండొచ్చు. కానీ అదైనా చెప్పాలిగా, నాకు అభిప్రాయం లేదు దీనిపైన. అల్లు అర్జున్ అరెస్ట్ పైన మా తెలుగుదేశం పార్టీకి అభిప్రాయం లేదు, మా జనసేనకు అభిప్రాయం లేదు అని చెప్పచ్చు. లేదు, ఏ అరెస్ట్ తప్పు, బి అరెస్ట్ తప్పు కాదు, అరెస్ట్ చేయాల్సిందే, సి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, డి ఇది కోర్టులు తేల్చుకుంటాయి, ఈ మాకు ఏ అభిప్రాయం లేదు. ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏదో ఒకటి చెప్పకపోవడం అనేది అనేక ప్రశ్నలకు దారితీస్తాయి. ఎందుకు అనేక ప్రశ్నలు దారితీస్తేనే దానికి మళ్ళీ బ్యాక్డ్రాప్ ఉంది కదా, మెగా అల్లు వివాదము. సో ఇవన్నీ వస్తాయి. ఆయన అల్లు అర్జున్ వెళ్ళి రవి కిషోర్ చంద్ర రెడ్డికి ప్రచారం చేయడము, అందువల్ల వైసీపీకి ఈ హ్యాంగ్ ఓవర్స్ ఏమి లేవు కదా. వైసీపీకి స్ట్రేట్ కేసు కనుక వైసీపీ పూర్తిగా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మెగా వర్సెస్ అల్లు వివాదంలో వాళ్ళు అల్లు వైపే ఉండదలుచుకుంటారు. సో అందువల్ల వారికి ఇక్కడ తెలంగాణలో రాజకీయాలు కూడా ఏమీ లేవు వైసీపీకి. సో రేవంత్ రెడ్డిని కూడా వైసీపీ అనుకూలంగా ఏం చూడడం లేదు. ఆ మాటకైతే బీఆర్ఎస్తోనే ఉన్నట్లు కేసీఆర్తో ఉన్న సంబంధాలు జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్తో లేవు, రేవంత్ రెడ్డితో అంతకంటే లేవు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, మా షర్మిలాను కూడా రేవంతే ప్రోత్సహిస్తున్నాను కూడా గతంలో. అందువల్ల పొలిటికల్గా, సోషల్గా కూడా కాంగ్రెస్ పట్ల, రేవంత్ రెడ్డి పట్ల ఆ సంబంధాలు వైసీపీకి లేవు. అందువల్ల వైసీపీకి బోత్ సైడ్స్ ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే క్లియర్గా మెగా వర్సెస్ అల్లు అనే కాంటెక్స్ట్ అయినా, రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అనే కాంటెక్స్ట్ అయినా తమకు అది అనుకూలం కనుక వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళైనా ఇందులో అల్లు అర్జున్ మీద ప్రేమో రేవంత్ రెడ్డి మీద ప్రేమో కాదు,
తమకు పొలిటికల్గా ఏది ప్రయోజనకరమో చూస్తారు. వైసీపీకి పొలిటికల్గా హర్డిల్స్ లేవు, స్పీడ్ బ్రేకర్స్ లేవు, అంతా క్లియర్ ఓపెన్ స్ట్రైట్ లైన్లో ఉంది వ్యవహారం. అందుకే వైసీపీ కాదు, వైసీపీ అనుకూల మీడియాలో కూడా ఇదే చర్చ. మీకు ఈ చర్చ మీరు సాక్షిలో చూడండి, ఇదే చర్చ. తెలుగుదేశం అనుకూల మీడియా వాళ్ళకు అటు మింగుడు పడక ఏమీ మాట్లాడలేని పరిస్థితి వాళ్ళకి ఉంటుంది. అందువల్ల బట్ కొద్దిగా రెవెన్ సైడే తీసుకున్నారు సార్. అంటే అది మెజర్ నేను తరాజులో పెట్టి బ్యాలెన్స్లో పెట్టి జోకలేదు కనుక మెజర్ చేయలేదు కనుక చెప్పలేను. సో వే చేయలేను కనుక. సో మీరు వే చేస్తుంటే మీ అభిప్రాయం మీది. నేను ఐ కెన్ నైదర్ రిజెక్ట్ ఇట్ నార్ అప్రూవ్ ఇట్. అదే మీ అబ్జర్వేషన్. అదే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు హ్యావ్ యువర్ ఓన్ అబ్జర్వేషన్ కదా. సో అందువల్ల నేనేం కామ్గా ఉంటే మీ అబ్జర్వేషన్ ధృవీకరించినట్లు అవుతుంది. మౌనం అర్ధాంగీకారం కనుక చెప్తున్నా. నాకు అలాంటి మెజర్మెంట్ అయితే లేదు. బట్ డెఫినెట్గా ఆ వైసీపీకి ఏంటంటే క్లియర్ గ్రౌండ్ ఉంది కనుక వైసీపీ అల్లు అర్జున్ వైపుగా ఓపెన్గా ఉంది. టీడీపీ జనసేన క్లియర్ గ్రౌండ్ లేదు. ఇందులో అనేక కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. కుటుంబము, సినిమా, ప్రభుత్వము, పార్టీలు, ఇవన్నీ ఈ 4 అంశాలపైన సంక్లిష్టంగా ఉంది కనుక వాళ్ళు కాస్త మౌనంగా ఉన్నట్టున్నారు. బట్ ఇంత పెద్ద పరిణామం జరుగుతుంటే తెలుగునాట మౌనంగా అయితే ఉండకూడదు, ఉండరాదు కూడా. పొలిటికల్ పార్టీ మౌనంగా ఉండడమే తమ విధానం అని కూడా చెప్పాలి. మౌనంగా ఉండదలుచుకున్నప్పుడు దీనిపైన మాకు ఏ అభిప్రాయం లేదని కూడా చెప్పచ్చు, అభ్యంతరం లేదు. కామెంట్ చేయదలుచుకోలేదు అని చెప్పేసి అది కూడా చెప్పచ్చు. కామెంట్ చేయదలుచుకోలేదు, లేదా అప్రాప్రియేట్ టైంలో, సరైన సమయంలో, సరైన సందర్భంలో మాట్లాడతామని రాజకీయ నాయకులు చెప్తారు కదా. సో అప్రాప్రియేట్ టైం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కదా. ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడితే ఇదే మాట మాట్లాడేవాడు, ద గవర్నమెంట్ విల్ టేక్ ఎ డిసిషన్ ఎట్ అన్ అప్రాప్రియేట్ టైం అని.